గాక దీని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి స్థానిక పెద్దలు, ముఖ్యంగా మరి బ్రదర్ అశోక్ గారికి, అలాగే సుభాకర్ గారికి, అలాగే స్థానిక సంఘ పెద్దలైన వారు సేవకులకి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చేసిన విశ్వాసులందరికీ కూడా నా యొక్క ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. అదే వేదికను అలంకరించిన మరి పెద్దలు, దైవజనులు, మరి అంకుల్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. మరి చాలాసార్లు అశోక్ బ్రదర్ గారు అలాగే ఇతర పెద్దలు అంకుల్ గారి గురించి చెప్తూ ఉండేవారు. ఎప్పుడైనా ఆయన చూడాలి అన్న ఆశ ఎంతో కలిగింది. మరి ఈరోజు ఆశ తీరింది. మరి అంకుల్ గారిని చూడటం, మరి సేవకుల పట్ల ఆయనకున్న భారాన్ని విన్నప్పుడు ఎంతో ప్రోత్సహించబడుతూ ఉంటాను. మరి ఈరోజు ఆయన మన మధ్యలో ఉండడం కూడా చాలా సంతోషం. దేవుని బిడ్డలారా, మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మరి కాలము చాలా వేగంగా పరిగెడుతుంది కాబట్టి మరి సమయాన్ని వృధా చేయకుండా మరి వాక్యంలోకి వెళ్దాం. మరి నా గురించి కొంతమంది తెలియకపోవచ్చు, కొంతమంది తెలుసు. ఎందుకంటే గత కొద్దిసార్లు నుంచి నేను ఆత్మకూరు వస్తూ ఉన్నాను. పోయినసారి అల్లూరు అనే ప్రాంతం కూడా రావడం జరిగింది. మరి ఈ ప్రాంతం రావడం మొదటిసారి. మరి నన్ను ఎరగని వారు చాలామంది ఉండొచ్చు. మరి నా పేరు గోల్డెన్ జోనథన్ అండి. మాది రాజమండ్రి. యాక్చువల్గా మేము చేసే పరిచర్య రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీల మధ్యలో మరి మేము సేవ చేస్తున్నాం గత 35 సంవత్సరాలుగా. మొట్టమొదటిగా మా తాతగారు యేసు ప్రభు నమ్ముకున్నారు. ఆయన నమ్ముకున్న తర్వాత మరి నిజం చెప్పాలంటే మాది బంగారు పని. అలాగే మా తాతగారు మరి విగ్రహాలు చెక్కుతూ ఉండేవారు. ఆ కుటుంబంలో ఉండగా మరి యేసు ప్రభుని తెలుసుకొని, ఆయన చేస్తున్న పని తప్పని తెలుసుకొని, సృష్టికర్త అయిన దేవునికి ఆయన జీవితాన్ని అర్పించి మరి ఆయన మొట్టమొదటిగా ప్రభువులోకి వచ్చారు. ఆ తర్వాత మా కుటుంబ సభ్యులందరూ కూడా యేసు ప్రభువుని నమ్ముకోవడం జరిగింది. మరి ఆయన చేస్తున్న వృత్తి సృష్టికర్తకు వ్యతిరేకమైనది అని తెలుసుకొని మరి దేవుని దగ్గర ప్రార్థించి, అయ్యా నన్ను ఏం చేయమంటారు, నీ సేవ చేసుకుంటాను అన్నప్పుడు మా తాతగారి ప్రార్థనలో మరి దేవుడు చూపించిన మార్గము రాజమండ్రి సెంట్రల్ జైల్లో అనేక మంది ఖైదీలు చీకటిలో, అంధకారములో సత్యం తెలియక వెలుగును కనుగొనగా ఎంతోమంది పాపంలోనే చనిపోతున్నారు. వారికి వెళ్ళి స్వార్థ అందించాలన్నప్పుడు మరి మా తాతగారు మరి అప్పట్లో ప్రభుత్వం నుంచి పర్మిషన్ తీసుకొని రాజమండ్రి సెంట్రల్ జైల్లో సేవ ప్రారంభించారు. దేవుని మహాకృపను బట్టి మా తాతగారు ఆయన సేవ చేశారు. ప్రభు దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత ఆ పరిచర్య మా నాన్నగారికి అప్పగించారు. మరి మా నాన్నగారు గత 30 సంవత్సరాలుగా చేసుకుంటూ వస్తున్నారు. మరి జైల్లోనే మాకు 3 సంఘాలు ఉన్నాయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో. అదేంటంటే జైల్లో 3 సంఘాలు ఏంటి అనుకుంటారేమో. వాస్తవానికి మరి రాజమండ్రి సెంట్రల్ జైలు చాలా పెద్దది. తద్వారా చాలామంది ఖైదీలు ఉంటారు. అందులో కొంతమంది లైఫర్స్ ఉంటారు, మరి కొంతమంది రిమైండ్ ఖైదీలు అంటారు, మరి కొంతమంది 10 సంవత్సరాలు లేదంటే 9 సంవత్సరాలు మంచి సాక్ష్యం కలిగి ఉన్న వారిని వేరే జైల్లోకి తీసుకెళ్తారు. దాన్ని ఓపెన్ జైలు అంటారు. కాబట్టి ఆ రాజమండ్రి సెంట్రల్ జైల్లో మరి సంఘాలు ఉన్నాయి. అందులో ఒక సంఘం ఇలాగే చాలా పెద్దది, ఇంకా పెద్దది. దాదాపు ఒక 300 మంది ఖైదీలు ప్రభువుని నమ్ముకొని ప్రతి ఆదివారము అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నారు. మరి ఈ విషయాలు చెప్పినప్పుడు కొంతమంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. కొంతమంది చూస్తే కానీ నమ్మమనొచ్చు. మరి చూడాలంటే జైలుకి రావాలి. మరి జైలుకి రావాలంటే ఉత్తునైతే ఎవరిని రానివ్వరు. ఏ మర్డరో ఏ దొంగతనం చేస్తే అలా దేని బిడ్డలారా. కాబట్టి దేవుని చిత్తం అయితే కొన్ని ఫొటోస్ ఉన్నాయి. జస్ట్ మీకు ప్రోత్సాహకరంగా ఉండడానికి నేను చూపిస్తాను వీలైతే. సరే, ఈ విధంగా మరి మా పరిచర్య జరుగుతుందండి. కాకపోతే కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా కొంచెం సేవకు ఆటంకం అయింది. మరి ఒకప్పుడు వెళ్ళినంతగా ఇప్పుడు మేము వెళ్ళలేకపోతున్నాం పరిస్థితులు బట్టి. కాబట్టి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అయితే ప్రస్తుతానికి మేము ఏం చేస్తున్నామంటే, రిలీజ్ అయిన ఖైదీలు ఎవరైతే ఉన్నారో వారు చాలామంది ఇప్పుడు సేవకులు అయ్యారు. ఒకప్పుడు కత్తి పట్టుకొని తిరిగిన వాళ్ళు ఈరోజు బైబిల్ పట్టుకొని తిరుగుతున్నారు.
ఎక్కడైతే హత్యలు చేసి దొంగతనాలు చేశారో అక్కడే ఇప్పుడు మందిరాలు కట్టుకొని సేవ చేస్తున్నారు. మరి వారి మధ్యలోకి వెళ్ళి వాళ్ళని బలపరుస్తూ వాళ్ళ సంఘాలను బలపరుస్తున్నాం. కాబట్టి మా కోసము ప్రార్థన చేయండి. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, తను కూడా బైబిల్ ట్రైనింగ్ అయి అమెరికాలో తను సేవ చేస్తున్నాడు. కాలిఫోర్నియా అనే ప్రాంతంలో ఉన్నాడు. మా అమ్మగారు ఆమె ఒక సైకాలజిస్ట్గా, ఆమె కూడా ఖైదీల మధ్యలో ఒక సైకో కౌన్సిలర్గా పనిచేస్తున్నారు. ఇది మా కుటుంబము, మరి మేము సేవలు ఉన్నాం. కాబట్టి మా కొరకు ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, మరి మరొకసారి ఈ ప్రాంతంకి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను నా ముందున్న సేవకులు చాలామంది ఉన్నారు, పెద్దలు ఉన్నారు, నాకంటే పెద్దవారు వయసులో, సేవలో కూడా ఎంతో అనుభవం కలిగిన వారు. ఖచ్చితంగా మీ ముందు నేను చాలా చిన్నవాడినే. అయితే దేవుని మహాకృపను బట్టి నేను వయసులో చిన్నవాడిని అయినప్పటికీ దేవుడు ఇచ్చిన పిలుపు మేరకు అనేక అనుభవాలు చిన్న వయసు నుంచి సేవలు ఉండడం బట్టి దేవుడు నేర్పించుకుంటూ వచ్చాడు. కాబట్టి నేను నేర్చుకున్న విషయాలు, దేవుడు నాకు నేర్పిస్తున్న విషయాలు, నేను వెంబడించాలి అనుకునే విషయాలనే నేను మీకు కొన్ని విషయాలు దేవుని ప్రేరేపణ బట్టి తెలియజేసి మరి నేను సెలవు తీసుకుంటాను. ఒక వాక్యాన్ని మనం చదువుకొని ముందుకు వెళ్దాం. దయచేసి మన పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తుల కార్యము 20వ అధ్యాయము, అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 22వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఎవరైనా పురుషులు చదివి సహాయం చేయొచ్చు. ఇదిగో నేను ఇప్పుడు అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 22వ వచనం అందరు తీసారు, చదవండి బ్రదర్. ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో నాకు తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తొడముట్టింపవలెనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. చదవండి ఇంకా. చాలండి, చాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా మీ పరిశుద్ధ పాదాలకి వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో నాయనా మరి పరిశుద్ధులతో కలిసి నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యము మాకు ఇచ్చారందు బట్టి మీకు వందనాలు. నాయనా నిలబడిన నేను అల్పుణ్ణి, మీ యొక్క బలమైన హస్తములతో నన్ను బలపరిచి నాయన నీ మాటలు నాకును మా అందరికీ మాకు అవసరమైన మాటలు అందించమని, వినే మా అందరికీ, నేను వింటున్న వారందరికీ కూడా నాయన చక్కటి వినే మనస్సును ఆసక్తిని దయచేయమని కోరుకుంటూ మీరు మా అందరితో మాట్లాడి తృప్తిపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దీని బిడ్డ లేఖనములు గమనిస్తే అపోస్తులైన పౌలు గారు ఆయన సేవా జీవితము చాలా గొప్పది. ఆయన సేవ చేసినంతగా నాకు తెలిసి ఆ కాలంలో ఎవరు కూడా చేసి ఉండకపోవచ్చు. ఎందుకనంటే ఆ రోజుల్లో అపోస్తులైన పౌలు గారు జీవిస్తున్న మొదటి శతాబ్దం, ఆ కాలములో అప్పుడే క్రైస్తవ్యం అనేది ప్రారంభమవుతుంది. చాలామందికి క్రైస్తవం అన్నా యేసు ప్రభు అన్నా ఎవరికి కూడా తెలియదు. అలాంటి పరిస్థితుల్లో అపోస్తులైన పౌలు గారు యేసు ప్రభు యొక్క బోధను, ఆయన సువార్తను మరి అనేక ప్రాంతాలకు తీసుకువెళ్ళి సువార్త ప్రకటించడం ప్రారంభించి అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టడం చేశారు. కాబట్టి ఆయన సేవా జీవితము అనేక మంది మనలాంటి సేవకులందరికీ కూడా, పెద్దలకు కానీ ఎంతో మాదిరి అనడానికి ఎక్కడ సందేహించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మన ప్రసంగాల్లో కానీ ఏ విషయంలో కానీ పౌలు గారి ప్రస్తావన లేకుండా
చాలా వరకు ప్రసంగాలు ముగించరు. ఖచ్చితంగా పౌలు గారు మాట తీస్తూ ఉంటారు. ఎందుకనంటే ఆయన సేవా జీవితంలో ఆయన పెట్టిన కొన్ని గుర్తులు చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు గారు గురించి మనకింత వివరంగా ఎవరు తీసుకొచ్చారంటే డాక్టర్ లూకా గారు. ఎవరైతే అపోస్తుల కార్యం రాశారో ఆయన ఒక ప్రత్యేకమైన పని పెట్టుకున్న పని అంటే ఆయన అపోస్తులైన పౌలుతో పాటు సహకరిస్తూ ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళి సేవ చేశాడో ఆయా ప్రాంతాలు లూకా గారు కూడా కలిసి వెళ్ళడం జరిగింది. అందుకని అపోస్తుల కార్యము 9వ అధ్యాయం నుంచి 6వ ఆఖరి అధ్యాయం వరకు కూడా అపోస్తులైన పౌలు యొక్క జీవితం అంతా కూడా మనకి చాలా స్పష్టంగా చూపిస్తాడు. అయితే ఈ అపోస్తుల కార్యాలు రాయడానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ లూకా గారు ఎవరైతే రాశారో ఆయన 2 పుస్తకాలు రాశారు. ఒకటి లూకా సువార్త, క్రొత్త నిబంధనలో లూకా సువార్త అదొకటి రాశారు. అలాగే అపోస్తుల కార్యములు కూడా రాయడం జరిగింది. ఈ 2 పుస్తకాలు ఎవరికి రాశాడు? ఎవరికి రాశాడండి? ఎవరికి రాశాడు ఈ 2 పుస్తకాలు? విశ్వాసులుగా. చూడండి ఒకసారి అపోస్తుల కార్యము 1వ అధ్యాయము, అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో మరి చూస్తే ఎవరికి రాశారో స్పష్టంగా తెలుస్తుంది. చదవండి ఒకసారి వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయము. చాలండి. దేని బిడ్డలారా, ఎవరికి రాశాడు ఈ లూకా గారు అంటే థియోఫిలస్ అనే వ్యక్తికి రాయడం జరిగింది. లూకా సువార్త దేని గురించి రాశాడంటే యేసు ప్రభు జీవితాన్ని థియోఫిలస్కి తెలియాలని రాయడం జరిగింది. ఇప్పుడు అపోస్తుల కార్యమేమో తర్వాత భాగం ఏదైతే యేసు ప్రభు వారు పరలోకానికి ఆరోహణుడు అవటము, 40 రోజులు ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద సంచరించడము, ఈ విషయాలన్నిటితో పాటుగా ప్రాముఖ్యంగా అపోస్తులైన పౌలు గారి జీవితాన్ని థియోఫిలస్కి రాశాడు. ఎందుకు థియోఫిలస్కి రాశాడంటే అప్పటికి పౌలు గారు చెరసాలలో ఉన్నాడు, రోమా చెరసాలలో బంధించబడి ఉన్నాడు. కాబట్టి అటువంటి గొప్ప సేవకుడు చెరసాలలో బంధించబడి ఉండడం అనేది మంచిది కాదని థియోఫిలస్కి ఆయన రాయడం జరిగింది. ఎందుకంటే ఆయన ఒక పెద్ద అధికారి కాబట్టి అతనికి తెలియాలి ఈ పౌలు గారు అంటే ఎవరు అనే విషయము. అందుకని ఆయనకి రాయడం, ఈ 2 పుస్తకాలు రాయడం జరిగింది. అయితే దేని బిడ్డలారా, ఈ యొక్క అపోస్తుల కార్యముల్లో మరి ఇప్పుడు పౌలు గారి గురించి మనం చదువుకుంటూ వచ్చాం. ఆయన ఎఫీసీ అనే పట్టణములో, ఎఫీసీ సంఘములో సంఘ పెద్దలకు ఆయన ఆఖరి వర్తమానము లేదంటే చివరి ఫేర్వెల్ అన్నమాట. అంటే ఇంకా నేను వస్తానో రానో తెలియదు, మళ్ళీ మిమ్మల్ని నేను కలుస్తానో లేదో నాకు తెలియదు. అందుకని ఇది ఆఖరి ప్రసంగం కింద పౌలు గారు ఎఫీసీ పెద్దలకు సేవకులకు బోధిస్తూ ఆయన ఏమని మాట్లాడుతున్నాడంటే 22వ వచనం చదివితే, నేనిప్పుడు ఆత్మయందు బంధించబడిన వాడినై యెరూషలేమునకు వెళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించుకోవాలనని నా ప్రాణము నాకు ఎంత మాత్రమును ప్రేమగా ఎంచుకొనలేదు. దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు గారు జీవితంలో ఆయన ఒక గురి పెట్టుకున్నాడు. ఆయన ఏం పెట్టుకున్నాడండి? ఒక గురి పెట్టుకున్నాడు. ఏంటా గురి అంటే తన ఆఖరి ఊపిరున్నంత వరకు కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి బోధించాలి, యేసు ప్రభుని ఇతరులకు నేను చెప్పాలి, అనేక ప్రాంతాల్లో సంఘాలు స్థాపించాలి, అనేక ఆత్మలను రక్షించాలి అని ఒక క్లియర్ గురి పెట్టుకున్నాడు పౌలు గారు. దాని గురించి ఆయన ఎంతో ప్రయాసపడుతున్నాడు. మొట్టమొదటిగా అపోస్తలుడైన పౌలు గారు ఒక యవనస్తుడిగా ఉండగా ఎప్పుడైతే యేసు ప్రభుని ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నాడో ఆ రోజు ఎవరు కూడా పౌలుని స్వీకరించలే. అందరూ భయపడుతున్నారు.
ఎందుకనంటే ఆయన పాత జీవితం గురించి ఆలోచిస్తే అందరికీ భయమే. అమ్మో, ఈ పౌలు అనే వ్యక్తి చాలా మూర్ఖుడు, క్రైస్తవుల్ని హింసిస్తాడు, క్రైస్తవుల్ని చంపేస్తాడు, క్రైస్తవుల్ని చెరసాలలో పెడతాడు అని చాలామంది ఆయనని ఆహ్వానించలేదు. అయితే పౌలు గారు జీవితంలో ఇద్దరు ప్రధానమైన వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభు శిష్యుడైన అనన్య అనే వ్యక్తి. రెండో వ్యక్తి ఎవరంటే బర్నబాస్. రెండో వ్యక్తి ఎవరండి? బర్నబాస్. వీళ్ళిద్దరూ కూడా పౌలు జీవితానికి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తులు. పౌలు లాంటి గొప్ప సేవకుడు బయటికి రావడం గల కారణం ఏంటంటే వెనకాల ఇద్దరు కామన్ పీపుల్, అంటే అంత పోరుగాంచిన వారు కాదు వీళ్ళు. అందులో ఒకరు అనన్య, రెండోది ఎవరంటే బర్నబాస్. వీళ్ళిద్దరూ కూడా పౌలు లాంటి ఒక యవనస్తుని, ఒక కఠినమైన వ్యక్తిని సేవలో ప్రోత్సహించారు. మొట్టమొదటిగా దేవుడు అనన్యాని పిలిచాడు. అనన్య, సౌలు అనే వ్యక్తి దమస్కు మార్గంలో ఒక ఇంటి దగ్గర ఉన్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళి అతని కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అతను గుడ్డివాడై ఉన్నాడు, నేను అతనికి చెప్పాను నువ్వు వస్తావని అంటే అనన్య వెంటనే దేవుని మాటకు లోబడి అతని దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడు? సహోదరుడా సౌలా అని పిలుస్తున్నాడు. నిజానికి అనన్యకి పౌలుకి పడవదు. ఎందుకంటే పౌలు ఎందుకు వచ్చాడు? వాళ్ళని జైల్లో పెట్టడానికి వచ్చాడు, వాళ్ళని శిక్షించడానికి వచ్చాడు. కాబట్టి అసలు అనన్య ఇష్టపడకూడదు. కానీ అక్కడ అంటున్న మాట ఏంటంటే బ్రదర్ సౌల్ అంటున్నాడు, సహోదరుడైన సౌలా అని పిలుస్తున్నాడు. సహోదరుడు అంటే అర్థం ఏంటి? సహోదరుడు అంటే అర్థం ఏంటి? బ్రదర్ అంటే అర్థం ఏంటి? బ్రదర్ అంటే అసలు లోతైన అర్థం ఏంటంటే ఒక తల్లి గర్భంలో రక్తం పుంజుకొని ఇద్దరు అన్నతమ్ములు కనుక పుడితే వాళ్ళనే బ్రదర్స్ అంటారు. ఒకే బ్లడ్, వాళ్ళనే అన్నతమ్ములు అంటారు. ఇక్కడ అనన్య ఏమంటున్నాడు? సౌల్ని సహోదరుడా అని పిలుస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏ రక్తంలో కడగబడినట్టు ఇద్దరు? యేసు క్రీస్తు ప్రభు రక్తములో. కాబట్టి ఇప్పుడు ఇద్దరు కూడా ఏమయ్యారు? క్రీస్తు రక్తంలో సహోదరులు అయ్యారు. ఆ నిజమైన ప్రేమ, ఆ బ్రదర్లీ లవ్, సహోదర ప్రేమ సౌలు పట్ల చూపిస్తున్నాడు. దేని బిడ్డలారా, మన సంఘాలందరికీ ఒక పేరు ఉంది, ప్రత్యేకమైన పేరు ఏంటంటే బ్రదరన్ కదా. కానీ బ్రదరన్ అని పెట్టుకుంటాం, కానీ చాలాసార్లు మన పక్కన వాళ్ళంటే మనకి పడదు, గిట్టదు, కోపము, పగలు, కక్షలు అన్నీ ఉంటాయి, అవునా కదా. కానీ దేని బిడ్డలారా, ఇది మనం అర్థం చేసుకోవాలి. అంత శత్రువుని సహోదరా అని పిలుస్తున్నాడు. బహుశా పౌలుకి మతిపోయి ఉంటుందేమో, ఎవరు నన్ను సహోదరా అని పిలుస్తున్నారు, నిజంగానే నన్ను పిలుస్తున్నారో సహోదరా అని. బహుశా అక్కడే క్రీస్తు ప్రేమ ఏంటో సౌలుకి అర్థమై ఉంటుంది. దేవుని ప్రేమ తన ప్రజల పట్ల ఎలా ఉంటుందో బహుశా సౌలుకి అర్థమై ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ విధంగా సౌలును వెనకాల ఈ అనన్య అనే వ్యక్తి ఒక బలమైన సాధనంగా ఉన్నాడు. ఆ తర్వాత పౌలు సేవా జీవితంలో అడుగుపెట్టిన తర్వాత, సేవలోకి అడుగుపెట్టిన తర్వాత దేవుడు అపోస్తలులందరూ కూడా అంతియోకులో ఒక సంఘం ప్రారంభమైంది. అక్కడికి ఎవరైనా వెళ్తారు అన్నప్పుడు ఈ అపోస్తలులు అందరూ కూడా ఎవరు వెళ్ళమంటున్నారు? పెద్దలు ఎవరు వెళ్ళమంటారు? పేతురు ఉన్నారు, యోహాను ఉన్నారు. మేము యెరూషలేము సంఘంలో మేము చూసుకోవాలి కదా, మళ్ళీ అక్కడికి ఎవరు వెళ్తారు అనుకుని ఆలోచించి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎవరినంటే బర్నబాస్ని పంపిద్దాం. ఎవరిని పంపిద్దాం? బర్నబాస్ని. బహుశా అతను కనుక అక్కడికి వెళ్తే అతను అసలే ప్రోత్సహించే మనిషి, అతనికి ఆ వరం ఉంది, ఆ దేవుడిచ్చిన వరం ఉంది, అందుకే అతనికి ప్రోత్సాహ పురుషుడు అని పేరు పెట్టారు. కాబట్టి ఆ బర్నబాస్ని పంపిద్దాం, అతను వెళ్ళి అంతియోకు సంఘాన్ని బలపరుస్తాడు అన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అక్కడ సంఘాన్ని బలపరుస్తున్నాడు. బర్నబాస్ ఆ సంఘంలోకి వెళ్ళటం ద్వారా సంఘం ఇంకా విస్తరించింది, ఇంకా ఉజ్జీవించబడింది. దినదినము కొత్త ఆత్మలు సంఘంలోకి చేర్చబడతా ఉన్నాయి. ఆయన ప్రసంగాలకి సంఘం ఒక పెద్ద స్థాయికి వెళ్ళిపోతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో బర్నబాస్కు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన అంటే, అంతియోకు అనే పట్టణము ఎక్కడుందంటే ఇజ్రాయెల్లో లేదు, అది అవతల ప్రాంతంలో ఉంది, వేరే ప్రాంతంలో ఉంది. అదంతా కూడా గ్రీకు భాష మాట్లాడేవారు, రోమా పౌరస్థితి కలిగిన వారు నివసించే ప్రాంతంలో ఆ అంతియోకు అనే పట్టణం ఉంది. ఇప్పుడు బర్నబాస్ ఏమనుకున్నాడంటే, సాధారణంగా
బర్నబాసు ఇప్పుడు ఏమనుకోవాలంటే, అమ్మయ్య నాకంటూ ఒక సంఘం వచ్చేసింది, నాకంటూ కొంతమంది విశ్వాసులు దొరికేశారు, ఇక హ్యాపీగా ఇక నేను సేవ చేసుకోవచ్చు అని అనుకోవాల్సిన పరిస్థితుల్లో బర్నబాసు ఏం ఆలోచించాడంటే, నేను ఇక్కడ వాక్యం చెప్తూనే వీళ్ళంతా బలపడుతున్నారు కదా, ఒకవేళ పౌలు కనుక ఇక్కడికి వస్తే సంఘం ఇంకా బలపడుతుంది కదా అనే ఆలోచనతో, ఏమండి పౌలు ఎక్కడ ఉంటాడో తెలియదు, తార్సూసులో ఉంటాడని తెలుసు, వాళ్ళ ఊరు తార్సూస్ అని తెలుసు. బర్నబాస్ అనే వ్యక్తి పనిగట్టుకొని తన సొంత డబ్బులు తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? తార్సూస్ పట్టణానికి వెళ్ళాడు. తార్సూస్ పట్టణానికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా ఇక్కడ సౌలు అనే వ్యక్తి ఉన్నాడు, యూదుడు, గుడారాలు కట్టే ఆ యొక్క పని తెలుసా వాళ్ళకి, అతని పేరు పౌలు కూడా, మీకు ఎవరికైనా తెలుసా అంటే, ఎవరో చెప్పారు ఇంకా అక్కడ ఉంటాడయ్యా ఆ ఇల్లు అనుకుంటా అంటే. బర్నబాస్ అక్కడికి వెళ్ళాడు. వెళ్ళగానే పౌలును చూసి, అయ్యా పౌలు నీతో పని పడింది, వస్తావా, నాతో వస్తావా, దేవుని సేవకు వస్తావంటే వెంటనే పౌలు బర్నబాస్తో కలిసి ఎక్కడికి వెళ్ళాడండి? ఆంతియోకు ప్రాంతానికి వెళ్ళాడు. ఆంతియోకు మందిరంలోకి వెళ్ళాడు. ఇప్పుడు బర్నబాస్ కూర్చున్నాడు, పౌలు వాక్యం ప్రారంభిస్తున్నాడు. పౌలు వాక్యం బోధిస్తూ ఉన్నాడు. సంఘములో గొడవలు రాలే, సంఘం ఇంకా అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుకుందాం. 25వ వచనం నుండి అపోస్తలుల కార్యం నుండి 11వ అధ్యాయం, అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 25వ వచనం నుండి. సౌలును వెదుకుటకు తార్సునకు వెళ్ళి కనుగొని అంతియొక్కకు తోడుకొని వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొక్కలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. చాలండి. సో దేని బిడ్డలారా, చూసారా బర్నబాసుకున్న మనసు ఎంత గొప్పదంటే, అరే నేను చాలా బలంగా వాక్యం చెప్తున్నాడు, సంఘం ఇంకా అభివృద్ధి చెందింది, అక్కడితో తృప్తి చెందలే. అతని ఆశ ఏంటంటే, ఆరాటం ఏంటంటే సంఘం ఇంకా ఉజ్జీవింపబడాలి, సంఘం ఇంకా బలపరచబడాలని ఆ యవనస్తుడైన పౌలును బర్నబాస్ ఏం చేశాడు? ప్రోత్సహించాడు, రమ్మన్నాడు, నాతో పాటు రా, వచ్చి సంఘాన్ని బలపరుద్దాం, సంఘాన్ని ఇంకా వాక్యంలో బలపరుద్దాం అన్నప్పుడు ఆ పౌలు గారు కూడా అక్కడ రావడం జరిగింది. ఆంతియోకు సంఘము ఇంకా బలపరచబడింది. ఇప్పుడు 2 ప్రసంగాలు, ఇంకా విశ్వాసులు బలపరచబడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, రోజుల్లో ఒక ప్రసంగం వినటమే చాలా కష్టంగా ఉంది, అవునా కదా? నిజం చెప్పాలంటే కోవిడ్ రాకముందు విశ్వాసులు కానీ, సేవకులు కానీ, పెద్దలు కానీ చాలా ఉల్లాసంగా, ఉజ్జీవంగా, చాలా చురుగ్గా ఉండేవారు. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత ఏమైందో తెలియదు కానీ అందరూ చల్లారిపోతున్నారు. సేవకులు చల్లారిపోతున్నారు, విశ్వాసులు కూడా చాలామంది చల్లారిపోయారు. మునుపున్నంత ఉజ్జీవము, మునుపున్నంత ఆసక్తి, సేవాభారము ఇప్పుడు దినదినము తగ్గిపోతూ వస్తూ ఉంది. అవునంటారా కాదంటారా? ఒప్పుకుంటారా లేదా? నా మాటకి ఏకీపిస్తారా లేదా? దేని బిడ్డలారా, ఇది వాస్తవము. మా ప్రాంతాల్లో కూడా, మా రాజమండ్రి ప్రాంతాల్లో కూడా కోవిడ్ రాకముందు ఎంతో బలవంగా సేవ చేసేవారు, స్వార్థ పత్రికలు తీసుకొని పంచిపెట్టేవారు, టీముల కింద వాహనాలు వేసుకొని వెళ్తూ ఉండేవాళ్ళం. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత చల్లారిపోయి ఇప్పుడు వెళ్ళాలన్నా కానీ ఎవరు మనసు రావట్లేదు, ప్రేరేపణ కూడా రావట్లేదు. మరి ఇటు పక్క కానీ మా సైడ్ చాలామంది, చాలా సంఘాలు మన సంఘం వరకు బాగుంటే చాలే, మన విశ్వాసులు బాగుంటే చాలే, వాళ్ళు మనకి ఎందుకు లేని గొడవలు, లేనిపోయిన సమస్యలు అని ముందే మనం కారణాలు వెతుక్కొని ఏం చేస్తున్నాం? సేవను ఆపేస్తూ ఉన్నాం. ఇక్కడ పౌలు సంఘాన్ని బలపరుస్తూ ఇప్పుడు సంఘంలో ఒక మూల స్తంభాలు అయిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు
చెప్పిన పని ఏంటంటే సంఘానికి పౌలును బర్నబాను ప్రత్యేకపరచండి, వాళ్ళిద్దరినీ కూడా పక్కకు పెట్టండి, వాళ్ళిద్దరినీ నేను ఇప్పుడు సేవకు బయట ప్రాంతాలకు తీసుకెళ్ళబోతున్నాను కాబట్టి వాళ్ళిద్దరినీ పక్కకు పెట్టండి అంటే సంఘ పెద్దలందరూ కలిసి ప్రార్థించి పౌలును బర్నబాను సేవకు పంపించారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఇప్పుడు దాకా సంఘములో ఉన్నారు, చాలా బలముగా వాడబడుతున్నారు, చాలా గొప్పగా దేవునిలో వాడబడుతున్నారు, మంచిగా స్థిరపడుతున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, వాళ్ళు అక్కడ ఉంచొద్దు, బయటికి పంపించండి, వాళ్ళు బయటికి వెళ్ళి సేవ చేయాలి అని వాళ్ళని బయటికి పంపడం ప్రారంభించారు. ఎప్పుడైతే బయటికి పంపించారో ఇప్పుడు పౌలు బర్నబాలు కలిసి అంతియోకును విడిచిపెట్టి మొదటి మిషనరీ జర్నీ ప్రారంభించారు, మొదటి సువార్త యాత్ర ప్రారంభించారు. అంతియోకు అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి ఏమండి సైప్రస్ అనే ఒక దీవిలో మొట్టమొదటిగా వాళ్ళు సువార్త ప్రారంభించారు. అది ఆ ప్రాంతం ఎవరిదంటే బర్నబాస్ గారిది. నేను వచనాలు తీయట్లేదు ఎందుకంటే అదంతా చాలా వచనాలు ఉంటాయి, ఇదంతా చరిత్ర కాబట్టి నేను కథలాగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. కాబట్టి ఆ అంతియోకు అనే ప్రాంతాన్ని విడిచిపెట్టి సైప్రస్ అనే ప్రాంతానికి వచ్చి అక్కడ సువార్త చేశారు. అక్కడి నుంచి మళ్ళీ పౌలు బర్నబాలు కలిసి మళ్ళీ పైకి వెళ్ళారు, పెరగా అనే ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ నుండి ఇకోనియం అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త చేసి అక్కడ కూడా శ్రమలు పొంది అక్కడ నుండి మళ్ళీ ఇకోనియం అనే ప్రాంతానికి వచ్చారు, అక్కడ కూడా సువార్త చేశారు. మళ్ళీ అక్కడి నుంచి లిస్త్రా అనే ప్రాంతానికి వచ్చారు, అక్కడ కూడా సువార్త చేశారు. అక్కడ పౌలుని రాళ్ళతో కొట్టారు, పౌలు చచ్చిపోయాడు అనుకొని ఊరు అవతలు తీసుకెళ్ళి పడేశారు కూడా. కానీ అద్భుతంగా దేవుడు మళ్ళీ పౌలుని లేపాడు. మళ్ళీ పౌలు అక్కడ నుంచి దెర్బే అనే ప్రాంతానికి వచ్చాడు, అక్కడ కూడా సువార్త చేసి తిరిగి వెళ్ళిపోవచ్చు. కానీ ఏం చేశాడు తెలుసా, మళ్ళీ అదే ప్రాంతాల గుండా శ్రమలు ఎదురవుతున్న ప్రాంతాల గుండా మళ్ళీ వెళ్ళి అక్కడ సంఘాలను బలపరిచి తిరిగి అంతియోకు అనే ప్రాంతానికి వచ్చాడు. ఆ మొదటి సేవలో చేసిన సువార్తను బట్టి సంఘాలను బట్టి అక్కడ కొన్ని సంఘాలు ఏర్పరచబడ్డాయి. ఆ సంఘాలని గలతీయ సంఘాలని పిలుస్తారు. మనం గలతీ పత్రిక చదువుతాం కదండి, ఆ గలతీయ పత్రికలో ఆ గలతీ అనే ప్రాంతంలో మొత్తం 4 సంఘాలు ప్రారంభమైనవి. ఆ 4 సంఘాలకి పౌలు గారు రాస్తూ గలతీయులకు రాస్తున్నాడు. అంటే గలతీయులు అంటే ఒకరు కాదు, ఆ గలతీ అనే ప్రాంతంలో 4 సంఘాలు అన్నమాట. అర్థమవుతుందండి. అలాగా మొదటి సేవ చేశాడు. ఆ తర్వాత దేవుడు మళ్ళీ పౌలుని ప్రేరేపించినప్పుడు మళ్ళీ పౌలు ఇంకా ఆ ప్రాంతాలు దాటి ఫిలిప్పి అనే పట్టణము, తెస్సలోనికా అనే పట్టణము, బెరయా అనే పట్టణము, ఏథెన్స్ అనే పట్టణము, అక్కడ నుంచి కొరింత్ అనే పట్టణము, అక్కడ నుంచి మళ్ళీ ఎఫెసస్ అనే పట్టణము, మళ్ళీ ఈ పట్టణాలన్నీ తిరిగి సువార్త చేసి యెరూషలేముకి వెళ్ళాడు. ఇది 2వ సువార్త యాత్ర. మళ్ళీ 3వ సువార్త యాత్ర ప్రారంభించాడు. ఆ 3వ సువార్త యాత్రలో మళ్ళీ ఏ ప్రాంతాలు అయితే సంఘాలు కట్టాడో మళ్ళీ అవన్నీ తిరుక్కుంటూ ఎఫెసస్కి వచ్చాడు. ఇప్పుడు ఎఫెసస్లో ఉంటూ ఆఖరిగా ఆయన మాట్లాడుతున్న మాటలే ఇప్పుడు మనం చదువుకున్నాం అపోస్తలుల కార్యం 20 అధ్యాయంలో. మళ్ళీ ఒక్కసారి వచనాలు నేను చదువుతాను. అపోస్తలుల కార్యం 20 అధ్యాయము 22వ వచనం నుండి మళ్ళీ చదివితే, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళుచున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియను. దేవుని బిడ్డలారా, ఇప్పటికే పౌలు చాలా సేవ చేశాడు. ఇప్పటికే అంటే ఈ మాటలు అనకముందే పౌలు ఎన్నో సంఘాలు స్థాపించాడు, ఎన్నో ఆత్మలను రక్షించాడు. ఇప్పుడు రక్షించిన వ్యక్తి ఏం చేయాలి? సంఘాలు కట్టిన వ్యక్తి ఏం చేయాలి? ఇంకా చాలే, సరిపోతుందిలే, నా సేవా జీవితంలో నా అంతగా ఇంకెవరు కష్టపడి ఉండరేమో అని తృప్తి పడాలి. కానీ తృప్తి లేదు పౌలుకి. ఏం లేదండి, సాటిస్ఫాక్షన్ లేదు. ఇంకా సేవ చేయాలి, ఇంకా సంఘాలు కట్టాలి, నా ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కూడా నేను ఏమేమి చేయగలనో అదంతా చేసే ప్రయత్నం చేస్తానని పౌలు ఒక గురి పెట్టుకున్నాడు,
ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, ఒక టాస్క్ పెట్టుకున్నాడు. ఆ టాస్క్ ఎవరిచ్చారంటే దేవుడిచ్చాడు. ఆ పని ఎవరిచ్చారండి? దేవుడిచ్చిన పనిని పౌలు ఎంతవరకైనా నేను వెళ్తాను అని, ఏమేమి రావో మనకి తెలుసు, రాకపోయినా సరే వస్తాయేమో అని మనం ఆగిపోతుంటే, పౌలు ఏమో వస్తాయని తెలిసి వెళ్తున్నాడు. చూసారా, మనం ఎక్కడ ఇబ్బంది వస్తుందేమో మనం ఆగిపోతుంటే ఆయన వస్తాడని చెప్పి ఇంకా ముందుకు వెళ్తున్నాడు. ఎందుకనంటే ఆయన ఒక మాట అంటున్నాడు, ఏమంటున్నాడు? తన ప్రాణమును ప్రియముగా ఎంచుకోవాలి. ఇక్కడ దేవుని బిడ్డలారా, మన సేవా జీవితంలో సేవకులమైనప్పటికీ విశ్వాసులమైనప్పటికీ మనందరికీ ఒక భయం ఉంటుంది. ఏంటంటే భయము, ప్రాణ భయం. అమ్మో కొడతారేమో, లేదా చంపుతారేమో. ఎంత సేవకులమైనప్పటికీ, ఎన్ని మాటలు చెప్పినప్పటికీ మనకి ఎక్కడో కూడా ఒక భయం అయితే ఖచ్చితంగా ఉంటుంది, ప్రాణ భయం. ఎందుకంటే మనందరికీ ప్రాణం అనేది ప్రియమైనది కాబట్టి, ఆ ప్రాణం పోతే మనం తట్టుకోలేం కాబట్టి ఖచ్చితంగా మనకు ఆ భయం అయితే ఉంటుంది. కానీ పౌలుకి ఆ భయం లేదు. బహుశా నేను ఏమనుకుంటానంటే, దేవుడు ఎప్పుడైతే పౌలును సేవలోకి పిలిచినప్పుడు, ఎప్పుడైతే దేవుడు పౌలును రక్షించుకున్నప్పుడు, బహుశా పౌలు సంతకాలు పెట్టున్నట్టున్నాడు. ఏంటా సంతకాలంటే, ఉదాహరణకి ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు ఆ మేనేజరు సంతకాలు పెట్టమంటాడు. ఇంకో నీకు ఒక లెటర్ ఇస్తున్నాను, ఇవన్నీ చదువు, ఇవన్నీ నీకు ఓకే అనుకుంటే సంతకం పెట్టు, రేపు నుంచి నీవు జాబ్లో జాయిన్ అవ్వచ్చని కొన్ని నియమాలు పెడతారు. ఆ నియమాలకి ఏం చేయాలి? సంతకం పెట్టాలి. దేవుని బిడ్డలారా, బహుశా పౌలు కూడా దేవుడిచ్చిన కొన్ని నియమాల్లో సంతకాలు పెట్టినట్టున్నాడేమో అనిపిస్తుంది. అందులో ప్రధానమైన సంతకం ఏంటంటే, ఒకవేళ సేవలో ప్రాణం పెట్టాల్సి వస్తే నా కోసం పెడతావా అని అంటే, తన మరణానికి కూడా సంతకం పెట్టినట్టున్నాడు. అందుకని తన ప్రాణాన్ని ఎలా ఎంచుకోవట్లేదంటే ప్రియముగా ఎంచుకోవట్లేదు. ఎంత దాకైనా వెళ్ళడానికి పౌలు గారు సిద్ధపడుతున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనందరూ సేవా జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం. ఇది ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకప్పుడు ఉన్నంత స్వేచ్ఛ ఇప్పుడు సేవకులకు లేదు. ఒకప్పుడు ఉన్నంత విరోధము ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది సేవకుల పట్ల, వాక్యం పట్ల, క్రైస్తవుల పట్ల. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనకి ఎలాంటి స్పిరిట్ ఉండాలంటే పౌలు గారికి ఉన్న స్పిరిట్ మనకు ఉండాలి. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు గారు శ్రమల మధ్యలో సేవ చేసుకుంటూ ముందుకు వెళ్ళాడు, కానీ ఆగిపోలే. ఈ రోజుల్లో చాలా ప్రాంతాలు మనం చూస్తున్నాం. మన చుట్టుపక్కల ప్రాంతాల్లో, మన వ్యక్తిగత జీవితంలో చూస్తే శ్రమలు ఉన్నాయని మనం ఆగిపోతుంటే, పౌలు గారేమో శ్రమను చూసి ఇంకా ముందుకి వెళ్ళడం జరిగింది. కాబట్టి దేవుని బిడ్డలారా, అదే ఇక్కడ పౌలు గారు ఆ మాటలు అంటున్నాడు, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఏంటంట? ఆత్మయందు బంధింపబడ్డాడట. దేవుని బిడ్డలారా, అంటే ఆత్మ చేత బంధింపబడి ఎన్ని ఆటంకాలున్నా సరే ఇంకా వెనుకంజ వేయకుండా, ఇంకొక ఆలోచించకుండా అపోస్తలుడైన పౌలు గారు సేవలోకి ముందుకు వెళ్తున్నారు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనందరూ ఒక చోట ఆగిపోతున్నాం. ఎక్కడ ఆగిపోతున్నాం? అమ్మో అడిగెళ్తే కొడతారేమో, అడిగెళ్తే తిడతారేమో, అడిగెళ్తే లేనిపోని సమస్యలు వస్తాయని మనం ఆగిపోతుంటే, పౌలు గారు మాత్రము ముందుకు వెళ్ళాలనుకున్నారు. అర్థమవుతుందండి దేవుని బిడ్డలారా? అంత మాత్రమే కాదు, 23వ వచనం చదివితే, బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యం ఇచ్చుచున్నాడని తెలియదు. దేవుని బిడ్డలారా, సేవా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం అనేది చాలా చాలా అవసరం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడతామో అప్పుడు పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ మీద మనం ముందుకు వెళ్తాం. ఈరోజు చాలా మంది సేవా జీవితంలో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణ లేదు, పరిశుద్ధాత్మ దేవుని సహాయము లేదు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుమతి లేకుండా చాలా మంది సేవ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ పౌలు జీవితంలో మనం చూస్తే అణువు కూడా పరిశుద్ధాత్మ దేవుని సెలవు లేకుండా పౌలు ఏది చేసినట్టుగా మనం చూడాలి. అపోస్తలుడైన పౌలు గారి సేవా జీవితంలో
పరిశుద్ధాత్మ దేవునితో ఉన్న ఆ వ్యక్తిగత సంబంధాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ అపోస్తుల కార్యములకు ఇంకొక పేరు ఉంది, ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యములు. ఈ అపోస్తుల కార్యములకు ఇంకొక పేరు ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని కార్యములు. ఎందుకనంటే దేవుని బిడ్డలారా, ఆనాడు సేవలో ప్రారంభించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అనుమతి, ఆయన యొక్క ప్రోత్సాహము, ఆయన నడిపింపు ఆనాడు అపోస్తుల జీవితంలో మనం చూసాం. కాబట్టి ఇప్పుడు మన సేవా జీవితంలో కూడా సేవకులంగా పెద్దలంగా ముందుకు వెళ్తున్నప్పుడు ఎవరి సహకారం ఉండాలి, ఎవరి నడిపింపు ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అనేది చాలా అవసరం. ఈరోజు ఎంతమంది పరిశుద్ధాత్మ ప్రేరేపణ మీద సేవ చేస్తున్నారు, సంఘాలు నడిపిస్తున్నారు అంటే అది ఒకసారి ఆలోచించాలి. చాలాసార్లు మన సొంత తలంపులతో, మన సొంత ఆలోచనలతో, మన సొంత ప్రణాళికతో సేవలు చేసేస్తాం, ముందుకెళ్ళిపోతాం. కానీ ఏమవుతుందంటే ఫలం ఉండదు. ఏముండదండి? ఫలం ఉండదు. దేవుని బిడ్డలారా, మీ అందరికీ పాట తెలుసు అనుకుంటా, ఏంటంటే నడిపించు నానావా పాట తెలుసు కదండి. ఆ పాట రాసిన వ్యక్తి ఎవరో తెలుసా మీకు? మాసిలాం అనే గారని మా గోదావరి ప్రాంతం సైడ్ ఉంటాడు ఆయన ఈ పాట రాశాడు. ఆయన చాలా గొప్ప సేవకుడు, చాలా వాక్యం బోధించేవాడు, పెద్ద ప్రసంగకుడు మా ప్రాంతం సైడ్ ఆ రోజుల్లో. బిడ్డలారా, ఆ మాసిలం అనే వ్యక్తి మా ప్రాంతంలో చాలా సేవ చేశారు. అయితే ఆయన పాట రాశాడు, నడిపించు నానావా. ఆ పాట రాసి ఆ యొక్క చరణాల్లో ఒక చరణం ఉంటుంది, ఏంటంటే ప్రభు మార్గము విడిచితిని, ప్రార్థించుట మానితిని, ప్రభు మార్గము వదిలితిని, ప్రార్థించుట మానితిని, తర్వాత ప్రభు వాక్యము వదిలితిని, లాస్ట్లో ఇంకో మాట ఉంటుంది, ప్రపంచ నటనలలో ప్రావీణ్యము చెంది ఫలహీనుడనై ఇప్పుడు పాటింతు నీ మాట. ఆయన సేవా జీవితంలో చాలా అనుభవం కలిగిన వాడు, చాలా బలంగా సేవ చేస్తూ ఒకానొక సమయంలో ఏమైందంటే ఆయనే వాక్యం బోధించి ఆయన సేవ చేసి ఆయనే ఒకానొక సమయంలో ఏమైందంటే ప్రభు మార్గాన్ని విడిచిపెట్టేశాడు. అంటే దేవుని సహకారము, సహాయము, ప్రేరేపణ లేకుండా గొప్ప సేవకుడైపోయాడు, పెద్దోడైపోయాడు. ఇంకా దేవునితో సంబంధం లేకుండా ఈయన సొంతంగా సేవ చేసుకుంటూ పోతున్నాడు, దేవునితో సంబంధం లేకుండా వెళ్ళిపోతున్నాడు. ప్రభు మార్గాన్ని విడిచిపెట్టేశాడు, ప్రార్థన చేయడం మానేశాడు. సేవలో ముందుకెళ్ళేటప్పుడు ఇక ప్రార్థించాల్సిన అవసరం లేక ప్రార్థన కూడా మానేశాడు, వాక్యాన్ని విడిచిపెట్టేశాడు. ఆఖరికి ఏమైపోయాడు తెలుసా? ప్రపంచ నటనలలో ప్రావీణ్యం అయిపోయాడు. ఒక సేవకుడు తన అనుభవంలో చెప్తున్న మాటలు ఏమైపోయాడంట? ప్రపంచ నటనలో ప్రావీణుడైపోయాడు. ఇంకా నటించడం నేర్చుకున్నాడు. ఆఖరికి ఏమైందో తెలుసా? ఫలహీనుడనై ఇప్పుడు అంతా చేస్తున్నాడు, సేవ బాగానే వెళ్ళిపోతుంది, వాక్యాలు బోధిస్తున్నాడు, సంఘాలు కడుతున్నాడు, అబ్బో అద్భుతంగా జరుగుతూ ఉంది. కానీ ఆఖరికి ఏమైందంటే చేరిన దాంట్లో ఫలాలు లేవు. దేవుని ఫలము లేకుండా సేవ చేస్తున్నాడు. ఒకరోజు అర్థమైంది, అయ్యో అసలు నేనేం చేస్తున్నాను, నా సేవ చేస్తున్నానా, నేను దేవునికి సేవ చేస్తున్నానా అని అర్థం చేసుకొని పశ్చాత్తపడి అప్పుడు మళ్ళీ ఏం చేశాడు? తిరిగి మళ్ళీ దేవుని వైపుకి వచ్చాడు. దేవుని బిడ్డలారా, చాలాసార్లు సేవా జీవితంలో సేవకులంగా, పెద్దలంగా కొన్నిసార్లు దేవుడు మనల్ని వాడుకుంటూ ఉండే కొద్దీ మనం ఏమవుతూ ఉంటామంటే కొన్నిసార్లు తప్పిపోతూ ఉంటాం, అంతా తెలిసిపోతుంది. దాంతో సొంత మార్గంలోకి వెళ్తాం. ఆ మాసిలాం అనే వ్యక్తి మొత్తానికి తప్పు తెలుసుకున్నాడు, మళ్ళీ తిరిగి దేవుని వైపుకి వచ్చాడు. అప్పుడు ఈ పాట రాశాడు, నడిపించు నానావా, నడి సముద్రము నా దేవాని. ఆ పాట రాసి ఈరోజు సంఘాల మన అన్ని సంఘాల్లో కూడా ఆ పాట మనం పాడుతూ ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అపోస్తులైన పౌలు గారి సేవా జీవితంలో ప్రారంభ దినము నుండి ఆఖరి క్షణం వరకు కూడా ఎవరితో కలిసి ఉన్నాడు? పరిశుద్ధాత్మ దేవునితో కలిసి ఉన్నారు.
ఏ రోజు కూడా సేవలో ఎదుగుతున్నాను కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను, నాకు నచ్చినట్టుగా నేను ఉంటానని ఏ రోజు అనలేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంట ప్రతి పట్టణములోనూ పౌలుకి ఏమిస్తున్నాడంట? సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మరి మీ విషయంలో పరిశుద్ధాత్మ దేవుని సహకారం మీకుందా? పరిశుద్ధాత్మ దేవునికి మీరు లోబడి వెళ్తున్నారా? లేదంటే మీ సొంత జ్ఞానముతో సొంత అనుభవాలతో ముందుకెళ్ళిపోతున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి. డూ వీ హ్యావ్ దట్ పర్సనల్ రిలేషన్షిప్ ద హోలీ స్పిరిట్ గాడ్? సమస్య ఏంటంటే మన బ్రదర్ అండ్ సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుని అంతగా మనం గుర్తించాం. ఎందుకంటే ఈ పెంతెకోస్తు సంఘాలు అందరూ ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మ దేవునితో పేరు అడ్డం పెట్టుకొని చేయకూడని పనులన్నీ చేస్తారు, వాక్య విరుద్ధమైన పనులన్నీ చేస్తారు. దానివల్ల మనం కూడా ఏమనుకుంటామంటే పరిశుద్ధాత్మ దేవుని పెద్దగా మనం తీసుకోం. కానీ దేవుని బిడ్డలారా, ఈ అపోస్తలులు చేసిన గొప్ప సేవలు పరిశుద్ధాత్మ దేవుడి సహకారం లేకపోతే ఇంత చేస్తుంటారు వాళ్ళు. కాబట్టి మన సేవా జీవితంలో కూడా ఎవరు ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుని అనుమతి ఖచ్చితంగా ఉండాలి. ఆయన నడిపింపులో మనం ముందుకు వెళ్ళాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే దేవుని బిడ్డలారా, నేను ఆఖరి మాటలు చెప్పి ముగిస్తాను. అదేంటి అని అంటే, ఒకసారి ఆ వచనాలు మళ్ళీ చదువుదాం. 24వ వచనం. అయితే దేవుని కృపాసు వార్తను గూర్చి సాక్ష్యం నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలనే పొందిన పరిచర్యను తుదముట్టింపవలెనని నా ప్రాణము నాకు ఎంత మాత్రమును ప్రేమగా. దేవులారా, ఒక పని పౌలు గారికి ఉంది. ఆ పని ఎవరు ఇచ్చారు? ప్రభు ఇచ్చాడు. ఏంటి ఆ పని అంటే సువార్త చెప్పాలి, ఆత్మలు రక్షించాలి, సంఘాలు కట్టాలి. ఇంక అదే పని, ఇంక వేరే పని లేదు అతనికి, ఇక వేరే ధ్యాస లేదు. అందుకని ఆయన లక్ష్యం వైపు చాలా స్పష్టంగా నిలబడ్డాడు, నిలకడగా నిలబడ్డాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనక్కి తిరగలేదు, జరగలేదు, పడిపోలేదు. అతని గురి వైపు ఒక గురి పెట్టుకొని ముందుకు వెళ్ళిపోయాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, సేవకు వచ్చే ముందు మనకు ఒకటే లక్ష్యం ఉంటుంది. ఏంటి ఆ లక్ష్యం? దేవుని సేవ చేయాలి. కానీ సేవలోకి వచ్చిన తర్వాత చాలామంది సేవకులకి లక్ష్యం మారిపోతూ ఉంది. వేరే 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 లక్ష్యాలు వస్తూ ఉన్నాయి. లోకపరమైన ఆశలు సేవలోకి వస్తూ ఉన్నాయి, క్రైస్తవంలోకి వస్తూ ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందంటే అసలైన గురి పోతూ ఉంది, అసలైన సేవ గురి పోతూ ఉంది. వేరే వేరే ఆలోచనలు వచ్చేస్తున్నాయి. దానివల్ల సంఘము నష్టపోతూ ఉంది, సేవకుల కుటుంబాలు నష్టపోతూ ఉన్నాయి, సేవ కూడా నష్టపోతూ ఉంది. అర్థమవుతుందండి ఈ మాటలు? దేవుని బిడ్డలారా, పౌలుకి ఒకటే గురి. ప్రారంభంలో ఏదైతే గురి పెట్టుకున్నాడో ఆఖరి వరకు కూడా తన గురి అదే ఉంది, ఇంకా వేరే ఆలోచన పెట్టుకోలేదు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనకేం ఆలోచనలు ఉన్నాయి? చాలా ఆలోచనలు ఉన్నాయి. ఏమండి, మీకు ఏం తెలుసా అండి? మా కుటుంబ పరిస్థితులు, మా పిల్లలు బాగుండాలి, వాళ్ళు సెటిల్ అవ్వాలి, వాళ్ళు స్థిరపడాలి, ఇల్లు కట్టుకోవాలి, మాకు ఉంటాయి కదండి సేవకులంగా బోల్ ఆలోచనలు ఉంటాయి కదా. దేవుని బిడ్డలారా, వాటి గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అవన్నీ ఎవరు చూసుకోవాలి? మీకు పని అప్పచెప్పిన దేవుని పని అది. అందుకే దేవుడు ప్రభు అంటున్నాడు, మొదటగా ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. దేవుని బిడ్డలారా, మా యొక్క కుటుంబ అనుభవంలో ఒక మాట చెప్తా. మా తాతగారు మొట్టమొదటిగా యేసు ప్రభుని నమ్ముకున్నారు. ఆయన సేవ, ఆయన ప్రారంభంలో సేవ అంతా కూడా కష్టంగానే నడిచింది. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆయన తర్వాత మా నాన్నగారు వచ్చారు. ఆయన సేవలో ప్రారంభమయ్యారు. చాలా కాలం కష్టపడ్డారు. చాలా సంవత్సరాలకి, ఒక 20 సంవత్సరాల తర్వాత దేవుడు మా నాన్నగారిని ఆశీర్వదించాడు. వారు కొంత స్థిరపడ్డారు. ఇప్పుడు కొంచెం సుఖపడుతున్నారు ఉన్న సేవలో. ఇప్పుడు 3వ తరం మేము, వాళ్ళు కష్టపడినంత కష్టం మాకు ఇప్పుడు లేదు. ఎందుకంటే మాకు దేవుడు అన్ని సౌకర్యాలు ఇచ్చేశాడు. అంటే దేవుని బిడ్డలారా, బహుశా ఒకవేళ సేవా జీవితంలో మీది మొదటి తరం అవ్వచ్చు, లేదంటే 2వ తరం అవ్వచ్చు, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే మీరు పడే ప్రతి కష్టానికి దేవుడు రాబోయే తరాల్ని దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీరు దాని గురించి మీరు బెంగ పెట్టుకోవద్దు. దాని గురించి లేనిపోని ఆలోచనలు పెట్టి మనస్సును ఇబ్బందికి గురి చేయదు దయచేసి. కానీ ఇక్కడ పౌలు గారి సేవా జీవితాన్ని మనం గమనిస్తే ఆయన లక్ష్యం వైపు గురి పెట్టున్నాడు.
ఎన్నో ఇబ్బందులు, సమస్యలు, ఆటంకాలు, దెబ్బలు, చెరసాలలో పెట్టబడ్డాడు, కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, అవమానించబడ్డాడు, అందరు నడి రోడ్డులో పౌలు గారు ఏడ్చబడ్డాడు. ఏ రోజు వాటి గురించి ఆలోచించలే. ఈరోజు దేవుని బిడ్డలారా, పౌలు అంత ఆత్మీయ స్థానములో, సేవలో అంత పై స్థానంకి వెళ్ళడం గల కారణం ఏంటంటే ఒకటే, తన ప్రాణమును ఎంత మాత్రమును ప్రియముగా ఎంచుకోలేదు. బ్రతుకుట క్రీస్తే, చావైతే అది నాకు లాభము అని చాలా సంతోషంగా చెప్తున్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ కూర్చున్న మనలో మీరు అనొచ్చు, బ్రదర్ మీకేం తెలుసు అండి, మేము ప్రభు కోసం చావటానికైనా సిద్ధమేనండి అని అనొచ్చు మీరు. నేను కాదన్నా. ఒకరోజు సంఘంలో వాక్యం చెప్తా ఉన్నారు పాస్టర్గా, దేవుని సేవకులు, విశ్వాసులందరూ చాలా వాక్యం బలంగా వింటున్నారు, ఆరాధన చేశారు. సడన్గా ఒక 10 మంది ఉగ్రవాదుల్లాగా నల్ల బట్టలు వేసుకొని, ముఖానికి గొడ్డ మాస్క్ వేసుకొని, పెద్ద పెద్ద గన్స్ పట్టుకొని మందిరంలోకి వచ్చేసారంట. వచ్చేసి విశ్వాసులందరి మీద గన్స్ ఇలాగ గాల్లో కాల్చి, జాగ్రత్త వినండి, మీకు ప్రాణాలు కావాలా, యేసు ప్రభు కావాలా? ప్రాణాలు కావాలంటే ఇక్కడ నుంచి పారిపోండి, అందరూ యేసు ప్రభు కావాలంటే ఇక్కడ ఉండండి, మిమ్మల్ని కాల్చి చంపేస్తా ఉన్నారంట. అప్పుడు దాకా ఆరాధన చేసిన విశ్వాసులు, వాక్యం విన్న విశ్వాసులు అందరూ పారిపోయారు, ఎవరు లేరు. ఒక్క మామగారు ఉండిపోయారు, పెద్ద ఆవిడ, ఒక ఆవిడ ఉండిపోయింది, పాస్టర్ గారు కూడా ఉండిపోయింది. మరి గన్న ఆయన మీద పెట్టారు. దాంతో ఆ మామగారు మాత్రం ఉండిపోతే ఒకడు గన్ను పట్టుకుని వెళ్ళి, మామ ఏంటి ఎక్కడ ఉన్నావు, నీకు ప్రాణం కావాలా యేసు ప్రభు కావాలంటే, ఆ మందంట నాకు ప్రాణమే కావాలండి బాబు అందంట. మరి ప్రాణం కావాలంటే ఎక్కడెందుకు ఉన్నావంటే ఏముందో తెలుసా, ఇంకో పాస్టర్ గారు నుంచున్నారు కదండి, ఆ కింద చాప ఉంది కదా, ఆ చాప మాదేనండి బాబు, అది ఇచ్చేది వెళ్ళిపోతానండి అంటుంది. అంటే దేవుని బిడ్డలారా, వాక్యం వినంతవరకు ఉద్యోగంగానే ఉన్నారు. ఎప్పుడైతే ప్రాణం మీదకి వచ్చిందో అందరూ ఇంకా ప్రాణాలే కావాలని చెప్పి పారిపోవడానికి సిద్ధపడ్డారు. ఈరోజు దేవుని బిడ్డలారా, అదే అపోస్తలుడైన పౌలు గారు కానీ, ఆ మొదటి శతాబ్దంలో ఉన్న విశ్వాసులు కానీ, వాళ్ళందరూ కూడా భయపడలేదు. దేనికి? నీరో అనే చక్రవర్తి, రోమా చక్రవర్తి క్రైస్తవులను హింసిస్తూ, క్రైస్తవులను వేధిస్తూ, వాళ్ళందరినీ కూడా నానా హింసలు పెడుతుంటే వాళ్ళందరూ కూడా భయపడి దాక్కోలేదు, కానీ ఆ శ్రమలకు వాళ్ళు ఎదురెళ్ళారండి. దానికి గల కారణం ఏంటంటే, వాళ్ళు నమ్మిన విశ్వాసం ఏంటో తెలుసా? మేము నమ్మిన దేవుడు మృత్యుంజయుడు, మరణాన్ని జయించిన వాడు మేము నమ్మిన దేవుడు, కాబట్టి మేము మరణానికి భయపడం. ఆయన మా మరణాన్ని జయించేశాడు కాబట్టి మేము మరణానికి భయపడమని వాళ్ళు చాలా గట్టిగా నమ్మకం కలిగి ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు. అందుకని మొదటి శతాబ్దంలో ఉన్న విశ్వాసులు హతసాక్షులైపోయారు. ఆ నీరో చక్రవర్తి అనేక మంది క్రైస్తవులను బంధించి సింహాల బోన్లో పడేశాడు. సింహాలు తింటా ఉంటుంటే ప్రజలందరూ చూసి చప్పట్లు కొడితే వాళ్ళు ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. మరి కొంతమంది విశ్వాసులను అయితే ఆ రోజుల్లో రోమా ప్రభుత్వంలో వీధి దీపాలు ఉండేవి కాదు, ఏదైనా సరే మంటలిగించుకొని ఆ వీధుల్లో పెట్టేవారు. అయితే చాలామంది క్రైస్తవులు ఏం చేసేవారంటే, రాత్రంతా కూడా వాళ్ళొక స్తంభాన్ని కట్టేసి మంట వెలిగిస్తే రాత్రంతా కూడా ఆ మంటలో కాలుతూ ఉంటుంటే ఆ వెలుగుకి ఆ వీధంతా కూడా వెలుగు వచ్చేదన్నమాట. ఈ విధంగా ఆనాడు విశ్వాసులను నీరు అనేవాడు హింసించేవాడు, చిత్రహింసలు పెట్టేవాడు. అయినా సరే వాళ్ళు భయపడలే, ఎందుకంటే వాళ్ళు నమ్మిన విశ్వాసం చాలా గొప్పదండి. ఈరోజు దేవుని బిడ్డలారా, మనమందరం యేసు ప్రభువుని నమ్మాం, ఆయన శిలువలో చనిపోయాడు అనేది నమ్మాం, కానీ తిరిగి లేచాడనే దగ్గరే చాలామంది ఇంకా సరిగ్గా నమ్మట్లే. అర్థమవుతుందా మీకు? అది కూడా మనం పూర్తిగా నమ్మగలిగితే, అందులోకి మనం వెళ్ళగలిగితే, అందుకే పౌలు అంటాడు కదా, అయ్యా నాకు ఒక ఆశ ఉంది. ఏంటి ఆశ అంటే, నీ పునరుద్ధాన శక్తిని నేను ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నా. ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. ఆ పునరుద్ధాన శక్తి కనుక నాకు ఇంకా లోతుగా అర్థమైతే నేను ఇంకా నా ప్రాణాన్ని కూడా నేను లెక్క చేయను. ఈరోజు దేవుని బిడ్డలారా, విశ్వాసులకే ఉందండి ఆ శక్తి, అనుజనులకు లేదు ఆ శక్తి, కేవలం విశ్వాసులకే. ఎవరైతే యేసు ప్రభు పునరుద్ధాన శక్తిని వెంబడిస్తారో, దాంట్లో నమ్ముతారో,
పౌలు లాంటి సేవ చేయగలుగుతాం. పౌలులాగా ఏది లెక్క చేయని అవసరం లేదు, దేనికి భయపడకుండా ముందుకు వెళ్ళిపోతాం. ఈరోజు దేవుని బిడ్డలారా, ప్రతి సేవకుడు కూడా లోపల ఒక భయం వచ్చేసి, అమ్మో ఏమవుతుందో ఏమవుతుందో ఏమవుతుందో, ఏమంటారో, ఎక్కడ కొడతారో, ఎక్కడ తిడతారో. నార్త్ ఇండియా సైడ్ కనుక చూస్తే చాలా ప్రాంతాల్లో సేవ ఆగిపోయింది. సేవకులు ఖాళీగా ఉంటున్నారు, ఏం చేయాలో తెలియట్లేదు. బయటికి వెళ్తే కొడుతున్నారు, చంపుతున్నారు, తిడుతున్నారు, అవమానిస్తున్నారు. ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో చిత్రహింసలు పెడుతున్నారు. చాలామంది సేవకులు అడవుల్లో దాక్కుంటున్నారు. మొన్న నేను వెళ్ళి చూశాను వాళ్ళ పరిస్థితి, చాలా భయంకరంగా ఉంది. చాలామంది ఇంకా ఆగిపోతున్నారు, ఏం చేయాలో తెలియట్లే. దేవుని బిడ్డలారా, ఆ మొదటి శతాబ్దంలో నీరో చక్రవర్తి క్రైస్తవులు ఎంత హింసించాడో ఆ రోజులు మళ్ళీ రాబోతున్నాయి. ప్రస్తుతం ఇంకా రాలేదు, కానీ త్వరలో వస్తాయి. ఇప్పుడు మనం బాగానే ఉన్నాం. మన ఆంధ్ర ప్రాంతంలో సేవకి ఇబ్బంది లేదు, విశ్వాసాలకి లోటు లేదు, దేవునిలో మనం చాలా క్షేమంగా ఉన్నాం. కానీ మనకి ఒక రోజు అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఎలా నిలబడతాం అనేది చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు నుంచి మనం సిద్ధపడకపోతే అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు భయముతో పారిపోయే అవకాశాలు ఉంటాయి, భయముతో వెనక్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి అనే విషయము, సత్యాన్ని మనం నమ్మాల్సిందే దేవుని బిడ్డలారా. కానీ పౌలు జీవితంలో ఆయన ఒక గురి పెట్టుకున్నాడు. దేవుడు నాకు అప్పచెప్పిన పరిచర్యను తుదముట్టించేంత వరకు కూడా నా ప్రాణము నేను ఎంత మాత్రమును ప్రియముగా ఎంచుకోవట్లే. అంటే దేవుని పని ఎక్కువ, పౌలు నీ ప్రాణం ఎక్కువ. అంటే పౌలు ఏమంటాడంటే, ముందు దేవుని పరిచర్య అది చేసి నా ప్రాణం విడిచిపెట్టడం నాకు చాలా సంతోషం అంటున్నాడు. ఈరోజు మనమందరం కూడా క్రీస్తు సైనికులం, క్రీస్తు సేవలో వాడబడుతున్న వారం. ఒక సైనికుడు భారతదేశం కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఎలాగైతే ఇష్టపడతాడో, ఒక సేవకుడుగా, ఒక విశ్వాసిగా, ప్రభు మన కొరకు ప్రాణం పెట్టిన ఆయన కోసము ఆ విధమైన తెగింపు మనలో ఖచ్చితంగా ఉండాలనే విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. మీ తరము తర్వాత మా తరం ఉంది. మా తరంకి వచ్చేటప్పటికి చాలామంది చల్లారిపోతున్నారు. మీరు నమ్ముతారా విషయం? మన బ్రదర్ సంఘాల్లో కూడా చాలామంది యవనస్తులు తగ్గిపోతున్నారు, చల్లారిపోతున్నారు. ఒకప్పుడు ఉన్నంత ఆసక్తి ఇప్పుడు కనబడట్లే, వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆలోచించాలి మనం. రాబోయే తరములో యవనస్తులు కానీ రాబోయే తరములో వాళ్ళు నిలబడకపోతే మన సంఘాల పరిస్థితి ఏమవుతుంది, సేవ ఏమవుతుంది? ఎందుకంటే బ్రదరన్ సంఘాల్లో స్వార్థ పత్రికలు పంచిపెట్టేంతగా నాకు తెలిసి వేరే సంఘాలు ఎవరు చేయరు. ఇంకా మన సంఘాలే చేస్తున్నాయి అలాంటి పనులు. రేపు మన సంఘాల్లో కూడా అది ఆగిపోతే ఇంకెవరు చేస్తారండి? ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారు ఇంకా? అంటే చూడండి ఎలా అయిపోతుందో పరిస్థితి. సాతాను కూడా చాలా బలంగా పనిచేస్తున్నాడు. ఏదో విధంగా మనల్ని నిర్లక్ష్య చేసి, అశ్రద్ధ కలిగించి, భయప్రాంతులు చేసి, ఏమి చేయని వారుగా మనల్ని సాతాను లొంగ తీసుకుంటున్నాడు. అందుకని చాలామంది సేవ అనగానే భయపడిపోతున్నారు, సేవ అంటే ముందుకు రాలేకపోతున్నారు. అమ్మో ఏమవుతుందో, ఎలా బ్రతుకుతామో, ఏం చేస్తామో అని రకరకాల భయాలతో చాలామంది వెనక్కి వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలారా, మా తాతగారు చాలా ఆస్తిపరుడు, బోళ్ళంత బంగారం ఉండేది ఇంట్లో. యేసు ప్రభుని నమ్ముకున్నాక ఆస్తి అంతా కోల్పోయాడు. ప్రభుని నమ్ముకున్నాక ఆస్తి కోల్పోయాడు, చాలా ఆస్తి కోల్పోయారు. అయితే మా తాతగారికి 7 మంది పిల్లలు. అయితే మా తాతగారు మరి 7 మంది పిల్లలకి ఎంతో కొంత ఆస్తి ఇవ్వాలి కదా, తండ్రిగా ఆయన బాధ్యత. ఆయన చనిపోతున్న పరిస్థితుల్లో 7 మంది పిల్లల్ని పిలిచాడు, కూతుర్ని కొడుకుని పిలిచి, నాన్న మరి నేను తాత ముత్తాతల నుంచి బోళ్ళంత ఆస్తి ఉండేది, మరి అందులో చాలా ఆస్తి అంతా పోయింది, ఇల్లులు పోయినాయి, పొలాలు పోయినాయి, అంతా కోల్పోయాం. మరి తండ్రిగా నాకు ఒక బాధ్యత ఉంది, మీకు ఎంతో కొంత ఆస్తి ఇవ్వాలి. నేను ఆస్తిని ఇస్తే నాకు కూడా తృప్తి ఉంటుంది. అయితే ఆ ఆస్తి ఏంటంటే అని చెప్పి
7గురికి 7 పరిశుద్ధ గ్రంథాలు కొని ఒక్కొక్కరి చేతుల్లో ఈ బైబిల్స్ పెట్టాడు మా తాత. ఎప్పుడైతే ఆయన ఈ బైబిల్స్ పెట్టాడో ఆయన ఒకటే చెప్పాడు, నాన్న బంగారం ఉంది, ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఏ ఆస్తి కూడా ఈ ఆఖరి క్షణంలో నాతో లేవు. కానీ ఈ ఆఖరి క్షణంలో ఇప్పుడు కూడా నా పక్కనున్న ఆస్తి ఏదైనా ఉందంటే అది ఈ వాక్యమే, బైబిలే. ఈ రోజుకి కూడా నన్ను బ్రతికిస్తుంది ఇదే. కాబట్టి ఈ ఆస్తిని మీకు ఇస్తున్నానని 7గురికి బైబిల్స్ ఇచ్చారు. దేని బిడ్డలారా, ఒకటే చెప్పాలి, మా తాతగారు బ్రతికించిన ఆస్తి దేవుని వాక్యం అయితే, రెండో తరములో మా అమ్మగారిని మా నాన్నగారిని బ్రతికిస్తున్న ఆస్తి కూడా ఈ బైబిల్ అయితే, ఇప్పుడు 3వ తరములో మాకు కూడా ఉన్న ఆస్తి ఏంటంటే ఈ బైబిలే. నేను కానీ మా అన్నయ్య కానీ ఈరోజు మేము బ్రతుకుతున్నామంటే, తింటున్నామంటే, ముందుకు వెళ్తున్నామంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? ఇదే ఆస్తి. 3 తరాలుగా ఈ ఆస్తి మా నుంచి పోలే. మిగతా ఆస్తులన్నీ పోయినాయి, కానీ ఈ ఆస్తి ఉంది కాబట్టి మేము ఇంకా బ్రతకగలుగుతున్నాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన సేవకుల కుటుంబాల్లో, సంఘ పెద్దల కుటుంబాల్లో ప్రాముఖ్యంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఆస్తి ఏంటంటే సంఘానికి కానీ రాబోయే తరానికి దేవుని వాక్యము, ఈ పరిశుద్ధ గ్రంథము వాళ్ళ జీవితంలో కనుక నాటబడితే ఇదే గొప్ప ఆస్తి. దీనికి మించింది లేదు నాకు తెలిసి. దేవుని బిడ్డలారా, కాబట్టి సేవకుల కుటుంబంలో చాలామందికి ఒక ఆందోళన ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితులు చూసి ఆందోళన ఉంటుంది. అమ్మో ఎలాగ నా బిడ్డల పరిస్థితి, ఎలాగా వాళ్ళు ఎలా బ్రతుకుతారు, రకరకాల ఆలోచనలు. అవునంటారా కాదంటారా? ఎన్నో ఆలోచనలు ఉంటాయి. నాకు తెలుసు, ఒక సేవకుడిగా నేను చెప్తున్నా, ఆర్థికమైన సమస్యలు, ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, సరైన తిండి లేక, లేదంటే సరైన వసతులు లేక, హాస్పిటల్కి ట్యాబ్లెట్స్కి డబ్బులు లేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు. అయితే దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా మన పరీక్ష అనుకుందాం, దేవుని కోసం ప్రయాస అనుకుందాం, దేవుని కొరకు పరిచర్య అనుకుందాం. దయచేసి మీరు వాటిని దృష్టిలో పెట్టుకొని బాధపడద్దు, చింతించద్దు. ప్రభు దగ్గర చెప్పండి, ప్రభువా ఇది పరిస్థితి. అంతేగాని అవి ఇతరులకి చెప్పి వాళ్ళని మీరు కృంగదీయకుండా అలాంటి పరిస్థితుల్లో మీరు ధైర్యంగా ఉండగలిగితే అదే గొప్ప సేవ. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఏ రోజు కూడా తన స్వార్థం కోసము విశ్వాసుల దగ్గర డబ్బులు తీసుకొని సేవ చేయలే. తన సేవకి ఖర్చు ఎంతైతే అంతవరకే తీసుకున్నాడు, సేవ చేశాడు. తన వ్యక్తిగత సమస్యలని దేవునితో చెప్పుకున్నాడు, తన లోటుపాట్లన్నీ దేవునితో చెప్పుకున్నాడు. ఏ రోజు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళి అతను చేయి చాపాల్సిన పరిస్థితి అతను చూపించుకోలే. ఈరోజు దేవుని బిడ్డలారా, పౌలు జీవితం ఒక గొప్ప మాదిరి మనకి. దేవుడు అప్పగించిన పరిచర్యను తుది శ్వాస వరకు కూడా చేయాలి, ఇంకా వేరే ఆలోచన పెట్టుకోలే. ఈరోజు దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు సేవలకు అడుగు పెట్టిన మనకి రకరకాల ఆలోచనలు సాతాను గారు తీసుకొస్తాడు. ఇలా చేయి, అలా చేయి, అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే నువ్వు త్వరగా పెద్ద సేవకుడు అయిపోతావు, ఇలా చేస్తే నీ సంఘం త్వరగా అభివృద్ధి చెందుతుంది అని రకరకాల ఆలోచనలు పెడుతున్నాడు. అదే నాకు తెలిసిన కొంతమంది సేవకులు, బ్రదరన్ సేవకులు సత్యాన్ని విడిచిపెట్టి తొందరగా డబ్బు సంపాదించాలనో, పేరు సంపాదించాలనో, ఇంకేదో సంపాదించాలని సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని నమ్ముకొని చాలామంది వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. బాగుపడ్డారంటే బాగుపడలే. ఈరోజు దేవుని బిడ్డలారా, సత్యం కొరకు మీరు నిలబడ్డారు. కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, బాధలు ఉంటాయి. అయితే ఒకటే మనం చేయాల్సింది ఏంటంటే ఆ పరలోకం వైపు చూడాలి. స్టెఫన్ని రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు స్టెఫన్ ఒకటే పని చేశాడు. ఏం చేశాడు? పైకి చూశాడు. అతను దెబ్బలు చూడలే, కారుతున్న రక్తం చూడలే. ఏం చూశాడండి? పైకి చూశాడు. పైన ఎవరు కనబడ్డారు అతనికి? యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనం మీద లేచి స్టెఫన్ని చూస్తున్నట్టుగా స్టెఫన్ అది చూశాడు, పరలోకం వైపు. ఈరోజు దేవుని బిడ్డలారా, అందుకని హెబ్రీ పత్రికలో ఆ మాట ఉంటుంది కదా, విశ్వాసముకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూడటమే, ఇంకెవరి వైపు చూడద్దు. యేసు వైపు కనుక చూడగలిగితే అదే మన చివరి గమ్యం అయిపోవాలి. పౌలు చేసిన పని అదే. ఎన్ని ఇబ్బందులు, సమస్యలు వచ్చినా ఒకవైపే చూశాడు, యేసు వైపు చూశాడు. దానియేలుకి సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు రోజుకి 3 మారు ప్రార్థన చేసేవాడు. ఆ 3 మారు ప్రార్థన చేసేటప్పుడు కిటికీలు తెరిచి యెరూషలేము వైపు చూసేవాడు, ఇంక వేరే వైపు చూసేవాడు కాదు, యెరూషలేము వైపే.
ఈరోజు విశ్వాసులైన మనం అందరం కూడా ఎవరి వైపు చూడాలంటే ఏమండి, పరలోకం వైపు చూడాలి. ఒక వచనం చదువుదాం, చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తను తెలుసుకునేటందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతలుగును మనసు అనుగ్రహించినట్లు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము అంటేను ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకొని ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డలారా, మనం నమ్మిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నాడంటే అన్ని నామముల కంటే పైనామముగా ఆ పరలోకములో తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనం చూడాల్సింది ఎవరినంటే ఈ లోకములో, ఆ పరలోకములో మన కొరకు ఎదురు చూస్తున్న ఆ ప్రభు వైపు చూసి ముందుకు సాగటమే. పౌలు లక్ష్యం అదే. ప్రభువును ముందుగా పెట్టుకున్నాడు, గురుగా పెట్టుకున్నాడు. తన సేవా జీవితంలో ముందుకు వెళ్ళాడు. ఎక్కడా కూడా ఆగిపోలే, ఎక్కడా కూడా ఉండిపోలే. అమ్మో నా వల్ల కాదనుకోలేదు. ఆఖరి తుది శ్వాస వరకు కూడా శ్రమలు ఉంటాయని తెలిసి ముందుకు వెళ్ళాడు. ఆఖరికి 3 సువార్త యాత్రలు చేశాడు. లోపల కోరుకుండిపోయింది. ఏంటో తెలుసా? స్పెయిన్ వెళ్ళాలి, రోమా పట్టణానికి వెళ్ళాలి, అక్కడ కూడా వెళ్ళి సువార్త చేయాలనుకున్నాడు. కానీ స్వార్థికుడిగా వెళ్ళలేదు, ఒక ఖైదీగా వెళ్ళాడు, ఒక నేరస్తుడిగా వెళ్ళాడు. సంఖ్యలు వేశారు. పౌలుని తీసుకుని రోమా పట్టణాన్ని తీసుకెళ్లారు. అక్కడ నీరో చక్రవర్తి పౌలుని అడిగాడు, ఏమయ్యా పౌలు, యేసు ప్రభు కావాలని ప్రాణం కావాలంటే బహుశా పౌలు నవ్వు ఉంటాడు. పిచ్చోడా, ఇంతకాలము నేను బతికింది ఎవరి కోసమో తెలుసా? యేసు ప్రభు గురించి. ఇప్పుడు నన్ను ఆ ప్రశ్న అడుగుతున్నావా? ఖచ్చితంగా నాకు యేసు ప్రభువే కావాలంటాను, కానీ ప్రాణం కాదు. ఎప్పుడో నా ప్రాణాన్ని విడిచిపెట్టేశాను నా ప్రభు కోసం. వెంటనే పౌలుని ఒక బలిపీఠం మీద తీసుకొచ్చి, నీ తల తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టన్నారు. పౌలు వెళ్ళాడు, చాలా సంతోషంగా వెళ్ళుంటాడు. వీళ్ళు ఆ తలను తీసి పెట్టాడు. ఎప్పుడైతే బలిపీఠం మీద పెట్టాడు, వెంటనే ఒక సైనికుడు వచ్చి ఒక కత్తి తీసుకొని పౌలు తలను అక్కడికక్కడ నరకగానే ఆ ముండము ఎగిరి 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 బయటపడింది. దేవుని బిడ్డలారా, తుది శ్వాస వరకు ప్రభువు నాకు అప్పగించిన పనిని అది ముగించేంత వరకు కూడా నేను ఆగనన్నాడు. అందుకే పౌలు ఒక మాట అంటాడు కదా, నేను మంచి పోరాటము పోరాడుతుంది. దేవుని బిడ్డలారా, సేవా జీవితం అనేది ఒక పోరాటం అండి. సైనికుడికి యుద్ధంలో పోరాటం అయితే, యుద్ధ భూమిలోకి అడుగు పెడితే పోరాటం, అంతవరకు పోరాటం ఏం లేదు అతనికి. కానీ ఒక సేవకుడికి రోజు పోరాటమే. 3తో పోరాడాలి. ఎవరో 3? ఒకటి శరీరము, లోకము, సాతాను. ఈ 3తో పోరాడాలి, యుద్ధము చేయాలి, ప్రభు సన్నిధికి వెళ్ళాల్సిందే. అందుకే పౌలు అన్నాడు, నా కొరకు ఒక నీతి కిరీటం ఉంది. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒకసారి రాజుగారు పుట్టినరోజు అంట. రాజుగారు పుట్టినరోజు అయితే రాజుగారు అన్నారు, నా రాజ్యంలో అందరూ కూడా మీ తలాంతులు ఏవైతే ఉన్నాయో నాకు చూపించండి. నా పుట్టినరోజు రోజున మీకు బహుమతులు ఇస్తానంటే, ఒక కళ్ళు లేని వ్యక్తి, చూపు లేని వ్యక్తి, ఎలాగైనా సరే రాజుగారికి ఒక చక్కటి సంగీతము పుట్టినరోజు సందర్భంగా ఒక పాట, ఒక సంగీతం సిద్ధపరచాలని ఒక కళ్ళు లేని అంధుడు సిద్ధపడ్డాడు. ఇంకా రాజుగారు పుట్టినరోజు వచ్చేసింది. రాజుగారు సింహాసనం దగ్గర ఉన్నారు, ప్రజలందరూ వెళ్తున్నారు, ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఈ అంధుడు కూడా తన దగ్గర ఉన్న వాయిద్యం ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని రాజుగారి ముందు ప్రదర్శించాలని చెప్పి సిద్ధపడి వెళ్తుంటే, ఇంకొకడు ఏం చేశాడంటే, ఇతడు ఏదైతే సంగీతం సిద్ధపడ్డాడో ఆ వ్యక్తి, వేరే వ్యక్తి వచ్చి ఆ సంగీతాన్ని దొంగలించాడు. అంటే సేమ్ అదే సంగీతాన్ని ఇతను కూడా నేర్చేసుకొని ఇది రాజుగారి ముందు చూపించాలనుకున్నాడు. అయితే ఈ అంధుడు సిద్ధపడి ఇంకా బయటకు వద్దామని గదిలోంచి వస్తుంటే, ఆ మోసగాడు ఎవడైతే ఉన్నాడో దొంగలించిన వాడు ఏం చేశాడంటే బయటికి వెళ్ళి గడపెట్టేశాడు. ఈ అంధుడికి తెలియదు. వెళ్ళి తలుపు తెద్దామంటుంటే తలుపు రావట్లే, జనాలందరూ వెళ్ళిపోతున్నారు. ఈ తలుపు రాకపోయేసరికి అరుస్తున్నాడు, అయ్యా ఎవరైనా ఉన్నారా, కొంచెం తలుపు తీయండి అయ్యా, నేను లోపల ఉండిపోయాను, మీరు తలుపు తీస్తే నేను బయటకు వస్తాను, రాజుగారికి నా సంగీతం వినిపించాలి, ఆయన నేను మెప్పించాలి, ఆయన నేను సంతోషపరచాలి అని అరుస్తూ ఉంటే ఎవరూ లేరు, ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారు.
బాధతో ఏడుపుతో అక్కడే కూర్చున్నాడు. ఏదైతే రాజుగారి కోసం సంగీతం వాయించాలనుకున్నాడో ఆ గదిలోనే కూర్చొని ఏడుస్తూ సంగీతం వాయిస్తున్నాడు. ఆ సంగీతం వాయిస్తుండగా ఎవరో ఒక వ్యక్తి వచ్చి చప్పట్లు కొడుతున్నాడు. చప్పట్లు కొడుతుంటే వెంటనే ఆ అంధుడు, అయ్యా ఎవరయ్యా చప్పట్లు కొడుతున్నారు, అయ్యా కొంచెం తలుపు తీయండి అయ్యా, బయట ఎవరో గడపెట్టేశారు, నేను అంచడిగా రాజుగారి దగ్గరికి వెళ్ళి నా సంగీతాన్ని నేను వినిపించాలి, తలుపు తీయండి అయ్యా, తలుపు తీయని కేకలు వేసి ఏడుస్తుంటే ఆ చప్పట్లు కొడుతున్న ఆయన వచ్చి తలుపు తీసి, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అన్నాడు. ఎందుకయ్యా అంటే, రాజుగారే నీ దగ్గరికి వచ్చాడన్నాడు. వచ్చింది ఎవరో తెలుసా, చప్పట్లు కొట్టింది ఎవరో తెలుసా, నేనే రాజుగారినే వచ్చాను, నీ గురించి నాకు తెలిసింది, నేనే స్వయంగా నీ దగ్గరికి వచ్చానని ఆ రాజుగారు అతని కోసం చప్పట్లు కొట్టాడు. దేని బిడ్డలారా, ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఆఖరి మాట, మన సేవా జీవితంలో మీరు పడే కష్టము, మీరు పడే బాధ, దేవుని గురించి మీరు పడుతున్న శ్రమలు లోకానికి తెలియకపోవచ్చు, విశ్వాసులకి తెలియకపోవచ్చు, మీ కుటుంబ సభ్యులకు తెలియకపోవచ్చు, ఎవరు కూడా మిమ్మల్ని తీసుకొచ్చి సన్మానించి చప్పట్లు కొట్టకపోవచ్చు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు చేసే ప్రతి కష్టానికి, శ్రమకి పరలోకంలో చప్పట్లు దేవుడు కొడుతున్నాడు. అది చాలు మనకి. ఈ లోక చప్పట్లు మనకు అవసరం లేదు. ఈరోజు కొడతారు, రేపు తిడతారు, కానీ అక్కడ దేవుడు మెచ్చుకోవాలి మనల్ని, ఆయన చప్పట్లు కొట్టాలి. దేవుని బిడ్డలారా, అంతకంటే గొప్ప భాగ్యం ఇంకేది మనకి లేదు. కాబట్టి బహుశా పౌలు సేవా జీవితాన్ని చూసి ప్రజలందరూ చప్పట్లు కొట్టకపోవచ్చు, కానీ పౌలు ఎప్పుడైతే పరలోకానికి వెళ్ళిపోయి ఉంటాడో బహుశా అప్పుడు ప్రభు ఏమండి పౌలు కోసం చప్పట్లు కొట్టుంటాడు. స్టెఫను పరలోకానికి వస్తుంటే బహుశా ప్రభు చప్పట్లు కొట్టుంటాడు, నా ప్రియ బిడ్డ నా కోసం ఎంతో శ్రమ పడ్డావా ఈ లోకంలో అని ప్రభు కొట్టుంటాడు. అది అంటే నిజమైనది. ఈరోజు దేవుని బిడ్డలారా, పౌలు కూడా ప్రయాసపడ్డాడు, తుది శ్వాస వరకు కూడా ప్రభు సేవే చేయాలి, ఇక వేరే ఆలోచన పెట్టుకోలేదు. ఎన్ని కష్టాలు శ్రమలు వచ్చినా వెనక్కి తిరగలేదు, నిలకడగా ఉన్నాడు. మన సేవా జీవితంలో కూడా మీకు శ్రమలేమి కొత్తవేమి కాదు, శ్రమలు మీరు పొందుతూనే ఉన్నారు, ఇంకా పడాల్సి వస్తుంది, ఇంకా ముందు ఇంకా ఉండొచ్చు. అయితే మీరేం కంగారు పడద్దు, కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ప్రభు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన మనల్ని మెచ్చుకుంటే చాలు. ఈ ప్రజలు మెచ్చుకోకపోయినా ఆయన మెచ్చుకుంటే అంతకంటే గొప్ప భాగ్యం ఇంకేమీ లేదు. కాబట్టి మీ యొక్క కుటుంబ జీవితంలో, సేవా జీవితంలో ప్రభువుని మెప్పిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. తల వంచినట్టు చిన్న ప్రార్థన చేసుకుందాం.